జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, తలుపు చేయండి. ఏంటా రాయేష్ లోపల రా అన్న. ఈరోజు ఏం జరిగిందంటే మా పొల్లగాడిని స్కూల్లో ఒక సారు చదువు చెప్పే సారు కొట్టిండట. వాడు ఇంటికి వచ్చి ఒకటే ఎడుతుండు, అన్న ఎక్కడి నుంచో వచ్చి మన స్కూల్లో మన పిల్లల్ని కొట్టి ఎట్లా ఉద్యోగం చేస్తారన్న? మనం నువ్వు ఎంపీటీసీ అయి ఉండి, నేను చిన్నపాటి వార్డు మెంబర్ అయి ఉండి, మన ఇలాకాలో మన ఇలాకాకు వచ్చి మన పిల్లల్ని కొట్టి ఆడు ఎలా తిరుగుతారో చూద్దామన్నా. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఈరోజు. ఆడు మన పిల్లల్ని టచ్ చేస్తాడన్నా. ఖచ్చితంగా మనం రేపు వాడు అందు చూడాలన్నా. మన పిల్లల్ని టచ్ చేస్తే రేపు మన కార్యకర్తల పిల్లల్ని టచ్ చేయడా? దీనివల్ల మనకు పరువు వేరే ప్రతిపక్షాల ముందు పోదా? కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా. దీన్ని మాత్రం నువ్వు వదిలిపెట్టినా ఖచ్చితంగా రేపు మనం పోవాల్సిందే స్కూల్కి. మన వాళ్ళందరినీ తీసుకొస్తా పోవాల్సిందే. నువ్వు దాదాపు డిగ్రీ వరకు చదువుకున్నావు. నీ డిగ్రీ వరకు నీ చిన్నప్పటి నుంచి నిన్ను మీ నాయన కానీ, మీ అమ్మ కానీ, మీ అన్న కానీ, మీ టీచర్లు కానీ నిన్ను ఎవరు కొట్టలేదా అన్న? మన చిన్నప్పుడు మా నాయన స్కూల్ పోమని గొడ్డును బాగా వాడి, అయినా నేను ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడుకుంటే స్కూల్ పోయాడు. స్కూల్లో సార్లు చింతవరకలతో కొట్టేవాళ్ళు. అప్పుడు కొట్టారు, పడ్డామన్నా. కానీ ఈ రోజుల్లో పిల్లలు పడాలన్నా, మనం పడ్డామని చెప్పి వీళ్ళు కూడా పడాలన్నా? కొట్టినప్పుడు నువ్వు వెళ్ళి ఇలానే గొడవ పెట్టుకున్నావా? అదొకటి. రెండోది, మన ఇంట్లో ఏదైనా మొక్క వంకరపోతుంటే ఏం చేస్తాం చెప్పరా? ఏం చేస్తామన్నా? మొక్క చక్కగా లేకపోతే ఏం చేస్తాం? ఒక కట్టె తీసుకొచ్చి దానికి దగ్గరగా పాతి తాడుతో కట్టి అది చక్కగా పోయేలా చేస్తాం. అంతేకన్నా కదా? ఏం చేస్తాం? మనము ఆ మొక్క చక్కగా రావడానికి ఒక కట్టెని సపోర్ట్ కడతాం. ఇప్పుడు మొక్క సపోర్ట్ రావాలంటే కట్టెని కడుతున్నాం. అట్లా అని చెప్పేసి అది ఆ మొక్కను బాధ పెట్టినట్టు అవుతుందా? అవుతుందరా? లేదు. ఇప్పుడు టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద పేపర్లన్నీ కదులుతూ ఉన్నాయి. ఏం చేస్తాం? ఒక వెయిట్ పెడతాం, అప్పుడు పేపర్లన్నీ మంచిగా ఉంటాయి. అర్థమవుతుందా? అట్లనే ఈ వయసులో పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తారు. ఈ రోజుల్లో నువ్వు ఒక దెబ్బ కొట్టకపోయా, నేను ఒక దెబ్బ కొట్టకపోయా, నువ్వు సెట్ చేయట్లేదు పిల్లల్ని, నేను సెట్ చేయట్లేదు. అలాంటప్పుడు ఆ పిల్లల్ని సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదిరా? ఎవరిది? టీచర్దే. సో నువ్వు గార్భం చేస్తున్నావు, నీ పిల్లలు నువ్వు చక్కదిద్దుకోవాలా, అది నీ బాధ్యత. కానీ నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? నేను నా పిల్లల్ని కొట్టడం లేదు, తిట్టడం లేదు, గార్భం చేస్తున్నా. మన గార్భం వల్ల ఏమవుతుంది? వాళ్ళు అల్లరి ఎక్కువవుతుంది. ఆ అల్లరి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? స్కూల్లో గొడవ చేస్తున్నారు. దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? టీచర్లే కంట్రోల్ చేయాలి. ఒక విధంగా మనమే టీచర్లకి ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తున్నాం. అటువంటి టీచర్లు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని మనము సెట్ చేయలేకపోతున్నాం. ఒక క్లాసులో 40-50 మంది పిల్లల్ని వాళ్ళు సెట్ చేయాలి. అలాంటప్పుడు టీచర్ ఒక మాట అంటే తప్పేంట్రా? దీంట్లో ఎందుకంత ఆవేశం? ఈ విధంగా ఆలోచించావా? ఇప్పుడు మనము పిల్లల్ని వాళ్ళు ఏమనకుండా ఉంటే మనం కొన్నాళ్ళకి జైల్లో ఉన్న మన పిల్లల్ని విడిపించుకోవడానికి అప్పుడు నువ్వు నేను కలిసిపోవాలి. ఇప్పుడు గొడవ పెట్టుకుందాం వెళ్తున్నాం కదా, రేపు కొన్నేళ్ల తర్వాత మన ఇద్దరము బెయిల్ కోసం జైలు నుంచి తీసుకురావాలా. సో కాబట్టి పిల్లలకి టీచర్లు ఎప్పుడు మంచి చేస్తారు. టీచర్లు అనేవాళ్ళు కరుగుతున్నటువంటి కొవ్వెత్తి లాంటి వాళ్ళు. వాళ్ళ జ్ఞానాన్ని పెంచుతూ వాళ్ళ ఆయుష్ తగ్గించుకుంటున్నారా? నువ్వు నేను చక్కగా చదువుకోలేక ఇక్కడితో ఆగిపోయినాం. లేదంటే జీవితంలో మనం ఇంకా పై స్థాయిలో ఉండేవాళ్ళమే. సో కాబట్టి మనం ఆవేశపడడం తప్పులేదురా. మనం వాళ్ళు అనడానికి ముందు అసలు పిల్లలు ఏం చేశారు, ఎందుకు అలా అయింది అనేది మనము పిల్లల్ని కనుక్కోవాలిరా. ముందు అదేందో సంగతి చూడు, ఓకేనా? అప్పటికి నీ ఆవేశం చల్లారకపోతే అప్పుడు స్కూల్కి వెళ్దాం.
ఓకేనా? ఏమంటావు అన్న? నా ఆవేశాన్ని మంచిగా చలార్చి ఉన్న వాస్తవాన్ని కళ్ళు తెరిచేలా చెప్పావన్నా. అనవసరంగా తొందరపడి అంతటి గొప్ప గురువుల యొక్క స్థానాన్ని నేను దిగదార్చేవాడిని. నా పిల్లల్ని ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక నేరస్తులు కాకుండా కాపాడినట్టయిందన్న నువ్వు. సో కాబట్టి నేను వాడికి నచ్చ చెప్తా అన్న. ఈ విధంగా నన్ను నా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి పేరెంట్స్ కూడా నీలా ఆలోచిస్తే టీచర్లు అందరూ ఇన్వాల్వ్ అయ్యి లెసన్ చెప్తారు, సమాజం కూడా చాలా తొందరగా బాగుపడుతుంది. టీచర్లకి స్వేచ్ఛ ఇవ్వాలనే విషయం నాకు ఇప్పుడు అర్థమైందన్న. థ్యాంక్ యూ అన్న.